మాటలేమో పెద్ద పెద్దగా చెప్తున్నారు. ఏది నా పోటీ పక్క రాష్ట్రాలతోటి కాదు, ఇంకో నగరాలతో కాదు, షికాగో తోటి, లేకపోతే ఇంకో స్విట్జర్లాండ్ తోటి, చైనాతో, షాంఘై తోటి ఇంకోటి చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు 85% డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు పెట్టినరా? అట్లీస్ట్ 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిర్రా? చెప్పండి ఆర్థిక మంత్రి భట్టి గారు. మనం 3 ట్రిలియన్ ఎకానమీ అంటారు. 3 ట్రిలియన్ ఎకానమీ ఆల్రెడీ అయిపోయింది అయ్యా. $3 ట్రిలియన్ ని రూపాయలకు కన్వర్ట్ చేయండి. 2,87,000 కోట్లు అవుతుంది. మన బడ్జెట్ ఆల్రెడీ 3 లక్షల కోట్లు దాటింది. ఇంకా 2047కి $3 ట్రిలియన్ అంటే నాకు అర్థమే కాలే. మీకు తెలివి ఉండి మాట్లాడుతుర్రా, ఆ లెక్కలు తప్పు మాట్లాడుతుర్రా? తీయండి. $3 ట్రిలియన్ అంటే ఎంత? అంటే 30 లక్షల కోట్ల. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్, $3 ట్రిలియన్ అంటే ఏంది? 30 లక్షల కోట్ల. $3 ట్రిలియన్ ఎవరికి అర్థం కాని భాష ఎందుకురా? మన భాషలో చెప్పు. మన తెలుగులో ఇవాళ 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్ ఉంది. దాన్ని ఎంత చేస్తావు 2047కి? 30 లక్షల కోట్ల చెప్పు. మాకు అర్థమయ్యే భాషలు చెప్పు. ఎవరికి అర్థం కాని భాషలు ఎందుకు చెప్తావు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఆ విధంగా ప్రెస్లో కాన్ఫరెన్స్ పోతావు, ఏమేమో చెప్తావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపు డిసెంబర్ 2023 నుంచి లెక్క పెడితే ఇప్పుడు ఇది మే కదా, డిసెంబర్ అంటే ఇది 24 మొత్తం, 25 మొత్తం. సో 2 years. ఇది ఒక 5 months. ఓకే. సో అరౌండ్ 2.5 years అయింది. అందులో 6 నెలలు ఎలక్షన్స్ పోయినాయి. మళ్ళీ లాస్ట్ 1 year మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో కాబట్టి ఇంకో 1 year మిగిలింది అనుకోవాలి. 1.5 year మిగిలింది అనుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం లేదు మనకి. ఇప్పుడు నువ్వు తీసుకున్న చర్యలకి సంబంధించినవి అవి ఫలితాలుగా మారుతాయి ఇంకో 1-2 years లో. అవునా కాదా? ఇప్పుడు మీరు ఉద్యోగులు చూడండి. 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వంలో. అందులో ఇంచుమించు 5 లక్షల మంది కాంట్రాక్ట్ టెంపరీ ఉన్నారు. ఇంకా 5 లక్షల మంది రెగ్యులర్ ఉన్నారు. ఇవి కాకుండా యాడ్ చేసుకుంటా పోతావు. 70,000 యాడ్ చేసినావు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ అంటున్నావు. మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తావు. నువ్వు ఒక్కరిని యాడ్ చేస్తే నువ్వు వీక్తావు కావచ్చు. ఒక టర్మ్ కాకపోతే 2వ టర్మ్ కైనా వీక్తావు. కేసీఆర్ వీకెండ్ కదా, ఫిట్మెంట్ 42% ఇచ్చి వీకెండ్. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి 80,000 జీతం వచ్చే. ఆడు రిటైర్ అయిన వాడు చచ్చిపోయినాక వాని పెళ్ళానికి మళ్ళా ఆమె చచ్చిపోయేదాకా మళ్ళీ సగం జీతం వచ్చే. ఇవన్నీ ఎవడు కట్టాలి? ఒక ఉద్యోగిని 20 ఏళ్ళకి హైర్ చేసుకుంటే ఆడు ఆయన పెళ్ళాము చచ్చిపోయే వరకు ఒక 80-90 ఏళ్ళు అయితే 60-70 ఏళ్ళు వాళ్ళకి ఎవడు పోషించాలి? ఎవరి పైసలు అవి? ప్రభుత్వం మరి ఇచ్చేది ఉంటే మొత్తం 1 కోటి మంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 1 కోటి మందికి ఉద్యోగాలు ఎడికెళ్ళిస్తావో చూద్దాం. ఒక ప్రైవేట్ సెక్టార్లో ఒక ఉద్యోగి పని చేయాలంటే ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని పైసలు వస్తున్నాయి వాళ్ళకి? నువ్వు ఏ రంగమైనా తీసుకో. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇప్పుడు ఎంతమంది లే ఆఫ్లు అవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా 1 లక్ష రూపాయలు జీతం వస్తే అందులోకి వెళ్ళి వాని ట్యాక్సులు అన్ని వీకినాక వాని చేయికి ఎన్ని వస్తున్నాయి? అట్లాంటిది ప్రభుత్వంలో ఉండి వానికి ఏం పని చేస్తున్నాడు? వానికి ఎందుకు కూర్చుంటే పెట్టి మేపుతున్నావు? ఒక ప్రైవేట్ టీచర్లను 4గురికి ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు? ఒక గవర్నమెంట్ టీచర్ వాడు ఏం పని వీక్తున్నాడు? వాడిని ఎందుకు కూర్చుండే పెట్టి మేపుతున్నావు? ఎందుకు మోర్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్స్ ని ఎందుకు తయారు చేస్తున్నావు? ఎందుకు ప్రజలు ఇప్పుడు ఎవడిస్తున్నాడు జీతం? రేవంత్ రెడ్డి తిరిగే కారుకైనా ఓడిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి జీతమైనా ఓడిస్తున్నాడు. బట్టి గారికి జీతమైనా ఓడిస్తున్నాడు. బట్టి గారు ఉన్నటువంటి ఆ భవనానికి కట్టింది ఓన్ పైసలతోటి. ఎవ్రీథింగ్ ప్రజల ట్యాక్స్ డబ్బులే. మరి దాన్ని సద్వినియోగం చేయాలన్నా వద్దా? ఎందుకు ప్రభుత్వాన్ని ఈ గుదిబండకి ఎందుకు మరి నిజంగా ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉందా? రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంటుందా ఏ ప్రభుత్వానికైనా? నో. ఉద్యోగం కావాలంటే ద గుడ్ సోర్స్ ఈస్ ప్రైవేట్ సెక్టార్ బ్రో. దెర్ ఇస్ నో లిమిట్ టు క్రియేట్ జాబ్స్. ఇప్పుడు ఇలా నువ్వు మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నావు, లేకపోతే 0% లోన్లు ఇస్తా అంటున్నావు, ఇంట్రెస్ట్ నేనే కడతా, ఓన్లీ మీరు వ్యాపారం చేసుకొని అసలు కట్టుకోరు అని చెప్తున్నావు. ఓన్లీ మహిళలకు ఎందుకే లిమిటేషన్ చేస్తున్నావు? పురుషులలో కూడా మంచి చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకో వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు పురుషుల్లో కూడా ఉండరా? వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్? పురుషులను ఎందుకు ద్వేషిస్తున్నారు? మహిళా కమిషన్ పెట్టినట్టు పురుష కమిషన్ ఎందుకు పెట్టవు? వాని లోపల అదే ప్రాణం ఉంది. వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్?
పురుషులను ఎందుకు ద్వేషిస్తున్నాం? ఇద్దరిని సమానంగా చూడమన్నారు కానీ అర్ధనారీశ్వర అని చెప్పారు కానీ పురుషుడు తక్కువ స్త్రీ ఎక్కువ, లేకపోతే స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చెప్పలే కదా. ఇద్దరు సమానం అని చెప్పారు కదా. ఇద్దరు కలిస్తేనే కదా కొత్త జీవికి జన్మ వస్తుంది. పురుషుడు లేకపోతే రాదు, స్త్రీ లేకపోతే రాదు కదా. అది సృష్టి ధర్మం. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్? పురుషులను ఎందుకు వివక్ష చూపెడుతున్నారు పురుషుల మీద? పురుషుల్లో కూడా వ్యాపారం చేయాలి, మంచి ఏది మన రాష్ట్రానికి దేశానికి ఒక ఉన్నతంగా ఉండాలి, లేకపోతే 10 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, 10 మందికి ఉద్యోగం కల్పించాలంటే పురుషుల్ని కూడా వాళ్ళకు కూడా 0% లోన్స్. తప్పేముంది? అవునా కదా? సో అట్లా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్మెంట్ ఇస్తలేవు? వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరోసా, వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి 0% లోన్స్ పురుషులకైనా స్త్రీలకైనా ఇవ్వు. వాడు ఒక 10 మంది యూత్ వ్యాపారం పెట్టుకుంటే అందులోకి వెళ్ళి 4 సక్సెస్ అయినా మనం పెట్టిన కష్టం దాని ఫలితం వచ్చినట్టు కదా. అట్లా నువ్వు ఏ రంగం అన్నా తీసుకో, ప్రతి రంగంలో సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కనిపిస్తున్నాయా, దొరుకుతున్నాయా? మీరు చెప్పండి. పాపం మొన్న ఒక అమ్మాయిని చూసిన. ఆమె వాళ్ళ నాయన పశువు బండిస్తే ఆ అమ్మాయి ఆన్లైన్ లో పెట్టి అమ్ముకుంటుంది. ఇంజనీరింగ్ చేసింది అమ్మాయి, బీటెక్ చేసింది. ఒక అమ్మాయి ఆమె రెస్టారెంట్ నడుపుకుంటుంది, బీటెక్ చేసిన అమ్మాయి. సో ఇట్లాంటి కల్చర్ని ఎంకరేజ్ చేయాలి. దీస్ ఆర్ కాల్డ్ ఎంటర్ప్రీనియర్స్. వీళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతారు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తే వీళ్ళు ఇంకో 10 మందిని పని కల్పిస్తారు. అవునే కదా? ఇవాళ వాడు స్విగ్గీ అని పెట్టిండు. వాడు ఎంతమందికి పని కల్పిస్తాడు? గిగ్ వర్కర్స్ కి. సో కాబట్టి వీ నీడ్ టు ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంట్. యంగ్ టాలెంట్ కి వాళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చి, వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, వాళ్ళకి లోన్లు ఇచ్చి, వాళ్ళ పెట్టుబడి కావాల్సిన లోన్లు ఇచ్చి, అట్లీస్ట్ 20% వాళ్ళు పెట్టుకున్నా, ఒక గవర్నమెంట్ ఒక 10% సబ్సిడీ వాళ్ళని లోన్ వేవ్ చేసినా గానీ మిగిలిన 50-60% బ్యాంకు షూరిటీ ద్వారా నువ్వు ఇంట్రెస్ట్ కట్టు బ్యాంక్కి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అట్లా వాళ్ళు వీ హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అట్లా ప్రైవేట్ సెక్టర్ లో అనంతంగా క్రియేట్ చేయొచ్చు, జాబ్లు కోట్లు క్రియేట్ చేయొచ్చు. అవునా కదా? మనం తయారు చేసిన వస్తువులకి, ప్రోడక్ట్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ కల్పించు. వి వాంట్ దాట్. అంతేగాని ప్రభుత్వంలో రంగంలో కూర్చుండబెట్టి వాడు యూనియన్లు ఎందుకు రాయ్యా? ఈ టీచర్ యూనియన్, వానికి ఆర్టీసీ యూనియన్, ఈ యూనియన్లు ఏం చేస్తాయి? ఎంతసేపు మాకు ఇది కావాలి, టీఏ కావాలి, డిఏ కావాలి, పని చేసుడు తక్కువ, ఇల్లు ఎక్కువ. ఎందుకని? అంత లంగ రాజకీయం. మోర్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్స్ తయారు చేయడం. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో